ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి వాళ్ళ ప్రోగ్రామ్స్? రఘు సార్, ఆ ప్రాజెక్ట్ ఫైల్ రెడీ అయిందా? దేనికి స్టాఫ్ అందరూ ఇలా నవ్వుకుంటున్నారు? ఆ స్టిక్కర్ చూసి నవ్వుతున్నారా? ఇంకా లేదు సార్. ఇంకెప్పుడు ఫినిష్ అవుతుంది? సునంద మేడం వస్తున్నారు, వెంటనే రెడీ చేయండి. ఓకే సార్. ఏంటి అందరూ నన్ను చూసేందుకు ఇలా నవ్వుతున్నారు? ఏమైంది మీ అందరికీ? పిచ్చిగాని పట్టిందా? ఎందుకు నవ్వుతున్నారు? యష్, నీ షర్ట్ బ్యాక్ సైడ్ స్మైల్ స్టిక్కర్ అంటుకుంది. అది చూస్తే వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారో నీకే అర్థమవుతుంది. స్మైలీ స్టిక్కరా? అలా నవ్వకపోతే స్టిక్కర్ తీయచ్చు కదా. నాతో పక్కన నిలబడి ఫోటో దిగడానికే ఇబ్బంది పడ్డవాడివి. ఇప్పుడు నేను నిన్ను టచ్ చేస్తే నీకు ఇబ్బంది కలగదా? నేనే తీసుకుంటానులే. ఉండు. ఆ డస్ట్బిన్లో పడి ఇది వర్క్ చేసుకోండి. ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి సంబంధించిన స్కెడ్యూల్ కంప్లీట్ అయిందా లేదా అని యష్ని అడిగి కనుక్కోండి. కంప్లీట్ అయితే ఆ ఫైల్ తీసుకొని యష్ని నా క్యాబిన్ కి రమ్మని చెప్పండి. ఓకే మేడం. మేడం వచ్చారా? వచ్చారు సార్, తన క్యాబిన్లో ఉన్నారు. ఇనాగ్రేషన్ ఫంక్షన్కి సంబంధించిన షెడ్యూల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయితే ఆ ఫైల్ తీసుకొని మిమ్మల్ని తన క్యాబిన్కి రమ్మన్నారు మేడం. సరే, ఆ ఫైల్ తీసుకొని నేనే వస్తాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఆ డాక్టర్ని పట్టుకుంటే కానీ పిల్లల గురించి నిజం తెలీదు. మన దొరికినట్టే దొరికి మిస్ అయిపోయారు. ఈసారి ఎలా అయినా సరే ఛాన్స్ దొరికితే మాత్రం వదలకూడదు.
ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తుంది? సింధు, సింధు, ఆ, ఏంటి యష్? ఇనాగ్రేషన్ ఫంక్షన్ కోసం అరేంజ్మెంట్స్ జరుగుతుంటే ఆ స్కెడ్యూల్ ఫైల్ని నువ్వు ప్రిపేర్ చేయడం మానేసి ఏదో ఆలోచిస్తున్నావు. నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు. సారీ, వేరే ఆలోచనలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ ఫైల్ సంగతి నేను చూసుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఆల్రెడీ చెప్పాను ఆఫీస్ టైంలో పర్సనల్ పనులు పెట్టుకోవద్దని. అయినా సరే నువ్వు కేర్ చేయడం లేదు. నీతో వచ్చిన ప్రాబ్లం ఇది. బాడీతో ఆఫీస్కి అటెండ్ అవుతావు, కానీ మైండ్ మాత్రం ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు నేను పర్సనల్ పని మీద పోతున్నానని నీకు చెప్పానా? నీకు నువ్వే ఊహించేసుకుని అరుస్తావెందుకు? ఇనాగ్రేషన్ ఫంక్షన్ పనులు నేను చూసుకుంటాను కదా, నీకెందుకు అంత టెన్షన్? మాటలు నాకు సరిపోవు, నాకు వర్క్ కనబడాలి. నీకంతగా చేయడం కష్టమైనా ఇష్టం లేకపోయినా నాకు వదిలేసాయి, మొత్తం నేనే చూసుకుంటాను. నీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే అంతా నువ్వే చూసుకో. ఇదే మాట పేపర్ మీద రాసి సునంద మేడంకి ఇవ్వు. పేపర్ ఎందుకు? నీతో చెప్తున్నాను కదా. సునంద మేడం అడిగితే నేను తనకు చెప్పుకోవాలి కదా. ఇప్పుడేంటి? నీకు పేపర్ మీద కావాలి అంతే కదా? అవును. ఏంటి, నిజంగానే ఇస్తుందా? ఇవని దీంతో మేడంకి సింధు మీద ఉన్న ఇంప్రెషన్ పోవడం, నా మీద మంచి ఇంప్రెషన్ కలగడం కన్ఫర్మ్. నేనే మేడం దగ్గరికి వెళ్ళి ఈ పేపర్ ఇచ్చి ఫంక్షన్ పనుల నుంచి నేనే తప్పుకుంటున్నాను అని చెప్తాను. అప్పుడు నీకు హ్యాపీయే కదా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం, ఏంటిది? ఇనాగ్రేషన్ ఫంక్షన్ పనులు ఇక మీదట నేను చూడడం లేదు మేడం. సింధు, ఎనీ ప్రాబ్లం? యష్కి ఇష్టం లేదు. యష్, మళ్ళీ మీ ఇద్దరికి ఏదైనా గొడవైందా? నేనేం చేయలేదు మేడం, తనే ఊరికే ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, కోపం తెచ్చుకుంటుంది. ఏ? ఫంక్షన్ దగ్గర పడుతుంది, తన నుంచి ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. షెడ్యూల్ ప్రిపరేషన్ కంప్లీట్ చేయకుండా ఏదేదో ఆలోచించుకుంటుంది. అది ఏంటి అని అడిగితే ఫంక్షన్ వర్క్ నుంచి నాకు నేనే తప్పుకుంటాను, ఈ విషయాన్ని మేడంకి నేనే స్వయంగా చెప్తానని చెప్తుంది మేడం. అంతే మేడం. ఏంటి సింధు ఇదంతా? నువ్వు లేకపోతే ఎలా? పర్లేదు మేడం, నేను లేకపోయినా వర్క్ ఏమీ ఆగవు. అన్ని చూసుకోవడానికి యష్ ఉన్నాడు కదా, నేను తప్పుకుంటే ఇంకా ఫాస్ట్గా చేస్తాడు. అవును మేడం, తన వల్లే లేట్. ఫంక్షన్ వర్క్ కంప్లీట్గా నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, నేను చూసుకుంటాను. అడుగుతున్నాడు కదా మేడం, ఆర్డర్ ఇవ్వండి. నిజంగానే నా వల్ల లేట్ అవుతున్నాయి అంటేనే తప్పుకోవడానికి ప్రిపేర్ అయ్యాను. అయినా నాకు ఆఫీస్ వర్క్ ఒక్కటే కాదు, వేరే వర్క్స్ కూడా ఉన్నాయి. అనుని చూసుకోవాలి, వాస్తవ్ గారి హెల్త్ కండిషన్స్ చూసుకోవాలి. అలాగా? వావ్, గుడ్ గుడ్. ఓకే, నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. థ్యాంక్ యూ. సింధు, కంగ్రాట్స్. నువ్వు అప్రోచ్ అయిన విధానం నచ్చి మన ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా రావడానికి సార్ ఒప్పుకున్నారు.
వెళ్ళి వర్క్ చేసుకోండి. సింధు, యూ డన్ ఏ గుడ్ జాబ్. థ్యాంక్ యూ మేడం. ఎలాగైనా సరే నానమ్మని బుట్టలో వేయాలి. నానమ్మ, ఏంట్రా నా మీద సడన్ గా నీకు ఇంత ప్రేమ కలిగింది? నువ్వంటే నాకు ఎప్పుడూ ప్రేమే నానమ్మా. హ్మ్? కాకపోతే ఆ ప్రేమని అవసరమైనప్పుడే చూపిస్తాను. హ్మ్. ఊరికే వేస్ట్ చేయను. హ్మ్? అబ్బో, మాటలు బాగానే నేర్చావు. ఇంతకీ ఎందుకు కాకపడుతున్నావు నన్ను? విషయం ఏంటో చెప్పసలు. ఇది మన పరువుకి సంబంధించిన విషయం. అబ్బో, ఏంటో అది. నీ పేరేంటి నానమ్మా? దమయంతి. దమయంతి మనవడు ఓడిపోతే నువ్వు తట్టుకుంటావా? ఈ దమయంతి మనవడు ఓడిపోవటమా? ఎంత మాట అన్నావురా? అలా ఎప్పుడు జరగకూడదు. మరి నీ మనవడు గెలిచి నీ పరువు నిలబెట్టాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఆ, ఏం హెల్ప్ చేయాలేంటి? మా స్కూల్లో క్విజ్ కాంపిటీషన్ ఉంది. హ్మ్? అందుకు నేను బాగా ప్రిపేర్ అవ్వాలి. అమ్మని అడిగితే తనకేం తెలీదు అంటుంది. దాని బొంద దానికేం తెలుసు? అది పెద్దగా చదువుకునే ఛాన్సే లేదు అసలు. నా ఫ్రెండ్స్తో బెట్ కట్టాను, క్విజ్ పోటీలో నేనే విన్ అవుతాను అని. సింధు ఆంటీని అడుగుదామంటే నీకు కోపం వస్తుంది. పొరపాటును కూడా దాన్ని మాత్రం అడక్కసలా. నాకు తెలుసు కదా నానమ్మా, నేనెందుకు అడుగుతాను? తాతయ్యని అడిగితే నాకంటే మీ నానమ్మ చాలా తెలివిగలదిరా. తనకన్ని విషయాలు తెలుసు. నానమ్మ నిన్ను క్విజ్కి ప్రిపేర్ చేసిందంటే ఖచ్చితంగా నువ్వు గెలిచి తీరుతావు అన్నాడు. అందుకే నిన్ను అడుగుతున్నాను. ఉమ్, ఇప్పుడు నేనేం చేయాలంటావు? నేను 2 రోజులు స్కూల్కి సెలవు పెట్టి నీతోనే ఉంటాను. నువ్వు నన్ను బాగా ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ అంటే ఎలా చేయాలరా? ఏం లేదు నానమ్మ, సింపుల్. నాకేదైనా డౌట్ వచ్చిందనుకో నిన్ను అడుగుతాను, అది నువ్వు క్లియర్ చేయాలి. నీకు తెలివితేటలు చాలా ఎక్కువ కదా, ఏదడిగినా చెప్పేస్తావు. అవునరా, చిన్నప్పటి నుంచి నేను అంతే. సరేలేరా, ఈ 2 రోజులు నువ్వు నాతోనే ఉండు. థ్యాంక్ యూ మా మంచి నానమ్మ. అమ్మేంటి ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు? అమ్మా, నేను రూమ్లోకి వెళ్తాను, నువ్వు వచ్చేయ్. చెప్పు రిషి, ఏంటి? అమ్మా, నువ్వు చెప్పినట్టే చేశాను. నానమ్మ నా మాటలకి బుట్టలో పడిపోయింది. 2 రోజులు స్కూల్కి లీవ్ పెట్టి తనతో ఉంటానంటే ఓకే అనింది. వెరీ గుడ్ రిషి, మనం మొదటి మెట్టు ఎక్కాం. ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలానే ఉన్నాయి. ఎన్నున్నా సరే ఎక్కేద్దామమ్మా. నువ్వు తోకచుక్క చూసి కోరుకున్నావు కదా, అది నెరవేరాలి కదా. నేను కాదు రిషి, మనం కోరుకున్నది నెరవేరాలి అను. ఓకే అమ్మా. రిషి, నీ చేతిలో ఈ పేపర్స్ ఏంటి? ఇవా
ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, నెక్స్ట్ నేను ఎన్సీసీలో కానీ ఎన్ఎస్ఎస్లో కానీ జాయిన్ అవ్వాలి. ఆ ఫార్మ్స్ ఇవి. నన్ను ఎందులో జాయిన్ అవ్వమంటావు? ఎన్సీసీలోనా ఎన్ఎస్ఎస్లోనా? అన్నిటికంటే ఒకరికి సేవ చేయడం ఎంతో మంచిది. ఎన్ఎస్ఎస్లో జాయిన్ అవ్వు. ఓకే అమ్మా. రిషి ఇలా రా. ఏంటి శశి? ఎందుకు ఆమెని సలహా అడుగుతున్నావు? నేనేం సలహాలు అడగట్లేదు శశి. అనుని దేంట్లో జాయిన్ చేస్తున్నారో తెలుసుకుని నేను కూడా దాంట్లో జాయిన్ అవుదామని అడిగానంతే. రిషి, నువ్వు మళ్ళీ ఆమెకి దగ్గర అవుతున్నావు. ఈ విషయం నానమ్మకి చెప్పేస్తాను. లేదు, ఊరికే వచ్చానంతే. ఈవిడికి నేనెందుకు దగ్గర అవుతాను? మనకి మన అమ్మ సంధ్య ఉంది కదా. రిషి, పద వెళ్దాం. బాయ్ అమ్మా. ఈ డ్రాయింగ్ పేపర్ చాలా ఎత్తులో ఉన్నాయి. అనడం లేదు, వాటిని తీసుకోవడం ఎలా? ఆమెను తీసేయమని అడుగుదామా? ఏం అక్కర్లేదు, నేను తీసుకోగలను. శశి, 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 లేనన్నా. వద్దు, నీ హెల్ప్ ఏం నాకు అవసరం లేదు. దెబ్బలు ఏమైనా తగిలాయా అమ్మా? నా గురించి నీకెందుకు? చూడండి శశి, నన్ను వద్దని చెప్తుంటే ఏమేంటి? ఎందుకు శశి నేనంటే నీకు అంత కోపం? నేను నీకు అమ్మలా కనిపించడం లేదా? ఎందుకు అమ్మలా చూడాలి నిన్ను? రిషి నన్ను అమ్మలా ఫీల్ అవుతున్నాడు కదా. వారికేం తెలీదు, ఒట్టి అమాయకుడు, అందరినీ నమ్మేస్తాడు. నాకన్నీ తెలుసు, నువ్వు మా అమ్మవి కాదు. సంధ్య మా అమ్మ. ఆ విషయం మా డాడీ, నానమ్మ, తాతయ్య నాతో చెప్పారు. వాళ్ళు చెప్పింది నిజమని నమ్మే నువ్వు నేను చెప్పింది నిజమని ఎందుకు నమ్మడం లేదు? నువ్వే మా అమ్మ అనడానికి ప్రూఫ్ ఏంటి? నీ దగ్గర
ప్రూఫ్ ఉందా? ఉంటే చూపించు, అప్పుడు నమ్ముతాను. ప్రూఫ్ చూపిస్తే నన్ను అమ్మ అని నమ్ముతావా? నన్ను అమ్మ అని పిలుస్తావా? చెప్పు శశి. నిజంగా సింధు దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా ఏంటి? లేదంటే ఇది ఇలా మాట్లాడదే. ఆ ప్రూఫ్ చూసి శశి దాన్ని అమ్మ అనుకుంటే అప్పుడేంటి పరిస్థితి? నువ్వు చూపించు, అప్పుడు నమ్ముతా. సరే, నార్సింగ్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ పక్కనున్న టెంపుల్ కి నానమ్మ వెళ్తుంది. సింధు ఎక్కడికి వెళ్తున్నావు?